ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరుడు శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి సోదరుడు నారాయణ స్వామి గారికి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ గారికి, పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందు చేతులు జోడించుకొని నిలబడిన డాక్టర్ గురుమూర్తికి, మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు సీనియర్ నాయకులు పార్థసారథి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులకు సోదరీమణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. ఏప్రిల్ 17వ తారీఖు జరగబోయే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన నిర్ణయం మేరకు డాక్టర్ గురుమూర్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఉప ఎన్నిక అభ్యర్థిగా మీ ముందు నిలబడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాలనకి ఇంకా మద్దతు తెలుపుతూ ఏ విధంగా అయితే పార్లమెంట్ అభ్యర్థికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలో మీరు అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే గత 21 నెలల నుంచి రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమల్లో ఎక్కడా కూడా కులాలు లేకుండా, మతాలు లేకుండా, పార్టీలు లేకుండా సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయో మీరు అందరూ కూడా చూస్తున్నారు. అందుకే ఆ సంక్షేమ పథకాలు అమలు కానివ్వండి ఇంకా మెరుగ్గా చేసేదానికి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మెరుగ్గా చేపట్టేదానికి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ఆశీర్వదించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సోదరులు గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యులుగా మీ నియోజకవర్గానికి ఈ 2 సంవత్సరాల్లోనే సుమారుగా 320 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాల అభివృద్ధికి, సీసీ రోడ్లకి, గ్రామ సచివాలయాలకి ఖర్చు పెట్టారంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి గోవర్ధన్ రెడ్డి గారు ఏ మేరకు అయితే అడిగారో ఆ మేరకు నిధులన్నీ శాంక్షన్ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అదే కాదు, గ్రామంలోని నియోజకవర్గంలో నీటిపారుదల అభివృద్ధి కార్యక్రమాలు కూడా సుమారుగా సర్వేపల్లి రిజర్వాయర్కి అయితే, మీ కాలువల అభివృద్ధికి అయితే 30 కోట్ల రూపాయల నిధులు సర్వేపల్లి నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకో కెనాల్కి దేగపూడి బండేపల్లి కెనాల్ కూడా సుమారుగా 30 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే కార్యక్రమానికి కూడా సుమారుగా 36 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 300 కోట్ల రూపాయలతో నిధులతో రోడ్లు, సచివాలయాలు, గ్రామ సచివాలయాలు అన్ని నిర్మించుకోవటమే కాకుండా నీటిపారుదల అభివృద్ధి కూడా ఎన్నో కార్యక్రమాలు మీ నియోజకవర్గంలో మీ శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధీనంలో చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా రాబోయే 3 ఏళ్లలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవటం కానివ్వండి, సంక్షేమ పథకాలు అమలు చేసుకోవటం కానివ్వండి, ఇంకా మెరుగ్గా జరిగే విధంగా ఉండాలంటే మన అందరము ఒక్కసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే రేపు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ఒక్క మన రాష్ట్రానికి సంబంధించింది కాదు, దేశానికి సంబంధించిన ఎన్నిక. అందులో ఒక సామాన్య కార్యకర్త, పేద కుటుంబాల నుంచి వచ్చిన డాక్టర్ని, సామాన్య కార్యకర్తని అభ్యర్థిగా నిలబెట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అది మన ముఖ్యమంత్రికి మనందరిపై ఉన్న భరోసా, అది మన ముఖ్యమంత్రికి మనందరిపై ఉన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకుండా ఎక్కడ తిరుపతి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు అని చెప్పే విధంగా, దేశం మొత్తం తిరుపతి కళ చూసే విధంగా మనం అత్యధిక మెజారిటీతో సుమారుగా 5 లక్షల ఓట్ల మెజారిటీతో మన అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని గెలిపించాలని చెప్పి ఆ విధంగా మరి అందరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వేయించి మన అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది ఒక్కసారి మనం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అమలు చేస్తున్న పథకాల వల్ల కానీ, అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ మనందరి మద్దతు అని తెలిపే విధంగా, కృతజ్ఞతగా ఈ మెజారిటీ తీసుకొచ్చే విధంగా మనందరం కలిసి పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, దీంతో ఎండలో కూడా మీరంతా కూడా ఓపికగా ఉన్నందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన సోదరులకు, సోదరీమణులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్.